Okay, good morning to everybody. Nana, today we are discussing about very simple topic. It's nothing but solutions. ఇక్కడ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మనం స్టార్టింగ్ చాప్టర్ ఏమొస్తారంటే సొల్యూషన్స్ అనేటువంటి చాప్టర్ ఉంది. ఇక్కడ సొల్యూషన్ చాప్టర్ పైన మనకు ఖచ్చితంగా రెండు మెయిన్ స్పీడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది నాకు. సో ఇక్కడ గమనించినట్లయితే సొల్యూషన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ హ్యాస్ సోల్స్. సొల్యూషన్స్ని మనం ముందుగా ఏమంటామంటే సోల్స్ అంటాం. సొల్యూషన్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ homogeneous binary mixture or binary system. It is a homogeneous binary mixture or binary system is called as a solutions. Solution అంటే homogeneous binary system. ఇక్కడ మనము కరెక్ట్ డెఫినేషన్ ఇది నాన్న. Homogeneous binary system is called as a solutions. Homogeneous binary mixture is called as a solutions. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సొల్యూషన్స్ మీన్స్ నథింగ్ బట్ టూ ఆర్ మోర్ కాంపౌండ్స్ టు కంబైన్ టు ఫార్మ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ సొల్యూషన్స్. ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి పూర్తిగా కరిగిపోవాలన్నమాట. అది హోమోజీనస్ మిక్చర్ అయి ఉండాలి. హోమోజీనస్ మిక్చర్ అయింటే అట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ బై ది కాంబినేషన్ ఆఫ్ అట్లీస్ట్ టూ కాంపోనెంట్స్. సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే అట్లీస్ట్ టూ కాంపోనెంట్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామంటే దాన్ని మనము బైనరీ సిస్టమ్ అంటున్నాం. బై మీన్స్ టూ. ఇక్కడ హోమోజీనస్ అంటే నార్మల్ స్టేట్లో డివైడ్ చేయడానికి వీలు లేనంతగా కలిసిపోవడం. It is impossible to separate by applying ordinary conditions. They consider as a homogeneous system. Homogeneous system అంటే నార్మల్ కండిషన్స్లో మనం సపరేట్ చేయడానికి వీలు లేనటువంటి విధంగా కలిసిపోవడాన్ని మనం ఏమంటున్నాం అంటే హోమోజీనస్ సిస్టమ్ అంటాం. బైనరీ మీన్స్ టూ కాంపోనెంట్స్. బైనరీ మీన్స్ టూ కాంపోనెంట్స్. ఇక్కడ హోమోజీనియస్ బైనరీ సిస్టమ్ ఆర్ బైనరీ మిక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సొల్యూషన్స్ అంటున్నాం. సో హోమోజీనియస్ మీన్స్ ఇక్కడ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డివైడ్. మనము నార్మల్ కండిషన్లో డివైడ్ చేయడానికి లేదా సపరేట్ చేయడానికి వీలు లేనంతగా కలిసిపోవడం. అట్లాంటి మనం ఏమంటున్నామంటే హోమోజీనస్ మిక్చర్స్ అంటాం. ఇక్కడ బైనరీ అంటే టూ కాంపోనెంట్స్. సొల్యూషన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ బై అట్లీస్ట్ టూ కాంపోనెంట్స్. సొల్యూషన్లో ఖచ్చితంగా మినిమం రెండు కాంపోనెంట్స్ అయినా ఉండాలా. ఏంటివి ఆ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఈజ్ మేడప్ ఆఫ్ బై టూ కాంపోనెంట్స్. సొల్యూషన్స్ని మనం సోల్స్ అని కూడా అంటామని చెప్పుకున్నాను అన్న. సో ఇక్కడ ఏమేమి కలిసి మనం సొల్యూషన్ ఫామ్ చేస్తాయంటే వన్ ఈజ్ సాల్వెంట్, అనదర్ వన్ ఈజ్ solute. Solution is made up of by the combination of two components. One is the solute, another one is solvent. ఇక్కడ సొల్యూషన్ మనకు ఫామ్ అవడానికి సొల్యూట్ సాల్వెంట్ అనేటువంటి రెండు కాంపోనెంట్స్ కలిస్తేనే మనకు సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సాల్వెంట్ సొల్యూట్ ఈ రెండు కలిసినప్పుడు మనకు ఫామ్ అయ్యేటువంటి బైనరీ మిక్చర్నే మనం ఏమంటున్నామంటే సొల్యూషన్స్ అంటాం. సో ఇక్కడ సాల్వెంట్ అండ్ సొల్యూట్. In any solution, solvent is present in high proportion compared to solute. Solute తో పోల్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో అయినా సరే సాల్వెంట్ యొక్క పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎలాంటి సొల్యూషన్ తీసుకున్నా సరే సొల్యూట్ యొక్క పర్సెంటేజ్తో పోలిస్తే సాల్వెంట్ యొక్క పర్సెంటేజ్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ రెండు కలిస్తే మనకి ఏం ఫామ్ అవుతారంటే మనకు సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సొల్యూట్ ఎప్పుడు కూడా హై పర్సెంటేజ్ ఉంటుంది, సాల్వెంట్ ఎప్పుడు కూడా హై పర్సెంటేజ్ ఉంటుంది, సొల్యూట్ ఎప్పుడు కూడా లెస్ పర్సెంటేజ్ ఉంటుంది. మీకు సొల్యూట్ సాల్వెంట్ పైన ఏదైనా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. You get better idea. I will give one example to easily understood what is a solute and what is a solvent.
ఇక్కడ మనం సొల్యూట్ సాల్వెంట్ ని ఈజీగా మనము గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 10 grams of NaCl 10 grams of NaCl is dissolved in 100 ml of water. 100 ml of water we get salt solution. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10 grams of NaCl తీసుకొని 100 ml వాటర్లో మనం డిజాల్వ్ చేస్తున్నాం. 10 grams of NaCl తీసుకొని నువ్వు ఎప్పుడైతే 100 ml of వాటర్లో నువ్వు డిజాల్వ్ చేస్తున్నావో ఆ విధంగా డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే సాల్ట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ సాల్ట్ సొల్యూషన్స్ లో NaCl యొక్క వెయిట్ తక్కువ ఉంది. సో NaCl is act as a solute. NaCl దేనికి యాక్ట్ అవుతుంది? సొల్యూట్ గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 100 ml ఆఫ్ వాటర్. 100 ml ఆఫ్ వాటర్ అనేది దీని యొక్క వాల్యూమ్తో పోలిస్తే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ NaCl వచ్చి వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ మనం దేనిగా కన్సిడర్ చేస్తామంటే సాల్వెంట్ గా కన్సిడర్ చేస్తాం. దేనిగా కన్సిడర్ చేస్తాం? సాల్వెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను. సో సొల్యూషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బై ది కాంబినేషన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. వన్ ఈజ్ అ సొల్యూట్, అనదర్ వన్ ఈజ్ అ సాల్వెంట్. The two components are mixed together to form homogeneous mixture. They consider as a solution. Homogeneous means nothing but it is impossible or it is very difficult to separate in ordinary conditions both solute and solvent in a given solution. నీకు ఇచ్చినటువంటి సొల్యూషన్ లో నుంచి సొల్యూట్ ని సాల్వెంట్ ని మనము అంత ఈజీగా మనము సపరేట్ చేయడానికి అవకాశం లేకపోతే అట్లాంటి వాటి హోమోజీనస్ మిక్చర్స్ అంటాం. ఇక్కడ హోమోజీనస్ మిక్చర్స్ అంటే మాక్సిమం డిజాల్వ్ అయింది. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే హోమోజీనస్ మిక్చర్స్ అంటాం. సొల్యూషన్ అంటే బాగా గుర్తుపెట్టుకో, సొల్యూషన్ మీన్స్ నాట్ ఓన్లీ ది మిక్చర్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సొల్యూషన్ అంటే కేవలం రెండు కాంపోనెంట్స్ కలయికతో ఏర్పడే సొల్యూషన్ చెప్పడానికి అవకాశం లేదు. మిక్చర్ ఆఫ్ మెనీ కాంపోనెంట్స్ చాలా ఉండొచ్చు. కానీ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే we must mixed at least two components. చూడనా, ఇక్కడ సొల్యూషన్ ఫామ్ అవ్వాలంటే మినిమం రెండు కాంపోనెంట్స్ కలిస్తే ఆ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. మాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. ఒకసారి నేను NaCl తీసుకుంటా, ఒకసారి షుగర్ తీసుకుంటా, ఒకసారి గ్లూకోజ్ తీసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్నీ కలిపి ఒకటే సొల్యూషన్లో యాడ్ చేస్తా. మొత్తం ఇప్పుడు షుగరు, NaCl, నెక్స్ట్ అదేవిధంగా గ్లూకోజు, ఈ మూడింటిని తీసుకొచ్చేసి వాటర్లో డిజాల్వ్ వేశాను. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ అంటే మనకు కేవలం రెండు కాంపోనెంట్స్ మాత్రమే కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎన్నైనా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఎన్ని కాంపోనెంట్స్ ఉండాలా? మినిమం టూ కాంపోనెంట్స్ కలిసి ఉండాలా. మినిమం టూ కాంపోనెంట్స్ కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఏం ఫామ్ అవుతాయంటే సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వన్ ఈజ్ అ సాల్వెంట్, అనదర్ వన్ ఈజ్ అ సొల్యూట్. సాల్వెంట్ ఎప్పుడు కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది, సొల్యూట్ ఎప్పుడు కూడా లెస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ గ్లూకోజ్, 100 grams of glucose dissolved in 500 ml of water. ఇట్లా నీకు ఎంసెట్ లో బిట్ అడిగే అవకాశం ఉంది నాన్న. దెన్ ఐడెంటిఫై సొల్యూట్ అండ్ సాల్వెంట్. క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. సొల్యూట్, సాల్వెంట్. ఫస్ట్ సొల్యూట్ అడుగుతున్నాడు, తర్వాత సాల్వెంట్ అడుగుతున్నాడు. సో లెస్ పర్సెంటేజ్ ఉండేటటువంటిది ఇది సొల్యూట్ అవుతుంది, హై పర్సెంటేజ్ ఉండేది వచ్చేసి సాల్వెంట్ అవుతుంది. ఎంసెట్ లో బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు రెండు కాంపోనెంట్స్ ఇచ్చేసి
రెండు కాంపోనెంట్స్ ఇచ్చేసి ఈ రెండు కాంపోనెంట్స్లో సొల్యూట్ ఏంటి సాల్వెంట్ ఏంటి అనేది మన వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కాంపోనెంట్స్లో లెస్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది సొల్యూట్, ఏదైతే హై పర్సంటేజ్ ఉంటుందో అది సాల్వెంట్. మీరు ఇక్కడ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది క్లాస్ బాగా వింటారు, బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మన మోనార్క్ బయట వస్తాడు, సార్ చెప్పాడు సొల్యూట్ అంటే తక్కువ ఉంటుంది సాల్వెంట్ అంటే ఎక్కువ ఉంటుందని నువ్వు డ్యామ్ షూర్గా బాగా ఉంటావు. కానీ ఆ టైంలో నువ్వు పెన్ను పెట్టంగానే వాడు బయట వచ్చి లేదు లేదు సాల్వెంట్ అంటే లెస్ పర్సంటేజ్, సొల్యూట్ అంటే హై పర్సంటేజ్ అని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది మైండ్లో. సో బాగా గుర్తుపెట్టుకున్నానా? మీకు ఎవరికైతే ఆ కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి నేను మీకు ఒక షార్ట్కట్ చెప్తా. సొల్యూట్ సాల్వెంట్ మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోవాల్సిన అవసరమే ఉండదు. సొల్యూట్ అంటే మనకు తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, సాల్వెంట్ అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. దీనికోసం మనం చేయాల్సింది ఒక చిన్న ట్రిక్, ఏం లేదు 1 2 3 వస్తాయి కదా మనకు. సో ఇక్కడ సాల్వెంట్ గమనించినట్లయితే ఆ 1 2 3 4 5 6 7 నెక్స్ట్ అదేవిధంగా సొల్యూట్ 1 2 3 4 5 6. సాల్వెంట్లో మనం గమనించినట్లయితే 7 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, సొల్యూట్లో గమనించినట్లయితే మనకు 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో హైయెస్ట్ నెంబర్ ఉంది, ఇది హై పర్సంటేజ్ అని గుర్తుపెట్టుకోండి. కేవలం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. సో మా సార్ చెప్పిండు సాల్వెంట్ అంటే 7 లెటర్స్ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ పర్సంటేజ్ అని రాయబాకండి. ఇక్కడ సొల్యూషన్స్లో ఏ కాంపౌండ్ అయితే హై పర్సంటేజ్ ఉంటుందో దాన్ని మనం సాల్వెంట్ అంటాం, ఏదైతే లెస్ పర్సంటేజ్ ఉంటుందో అది సొల్యూట్ అంటాం. దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను మీకు ఒక ట్రిక్ ఇస్తున్నా. సాల్వెంట్ 7 లెటర్స్ వచ్చాయి కాబట్టి హై పర్సంటేజ్ అని గుర్తుపెట్టుకో. సొల్యూట్ 6 లెటర్సే వచ్చాయి కాబట్టి ఇది వచ్చేసి మీరు ఏం చేస్తారంటే లెస్ పర్సంటేజ్ అని గుర్తుపెట్టుకో. ఇది సొల్యూట్ సాల్వెంట్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఒక సొల్యూషన్లో సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూట్ని సాల్వెంట్ని మనం ఏ విధంగా మనము డివైడ్ చేయొచ్చు అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి, లేదనుకుంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి, నోట్బుక్ కావాలంటే నేను మీకు నోట్బుక్ అయినా పంపిస్తున్నాను. ఒక 2 సెకండ్స్ తొందరగా ఫటాఫట్ స్క్రీన్ షాట్ చేసుకున్నారంటే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. 1 2 3 4 5 ఎనఫ్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్లోనే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్, సొల్యూషన్స్ని నువ్వు ఏ విధంగా క్లాసిఫై చేస్తావు. ఓకే, బిఫోర్ దట్ నాకు ఒక చిన్న మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. ఇది వరకు నేను సాల్వెంట్, సొల్యూట్, ఇందులో మనకు 7 లెటర్స్ వచ్చాయి, ఇందులో 6 వచ్చాయి. ఓకే సార్, సూపర్ సార్, మాకు ఈజీగా గుర్తుంటుంది, భయం లేదు. ఇంకో కేటగిరీ ఉంటుంది నాన్న. ఏంటా కేటగిరీ అంటే అమ్మ జీవిత, నాకు నువ్వు చెప్పిన డౌట్ అర్థమైనా నేను చెప్తా ఒక నిమిషం. ఇక్కడ ఏంటంటే సాల్వెంట్ సొల్యూట్ రేర్ కేసు మన ఉంటారు. ఎట్లాంటి వాళ్ళంటే ఉంటారు, సార్ నాకు స్పెల్లింగ్స్ కరెక్ట్గా గుర్తుండవు సార్, నాకు స్పెల్లింగ్ గుర్తుండదు సార్. ఓకేనా, మీరేం కష్టపడాల్సిన పని లేదు. క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్లోనే వాడు ఏ అండ్ బి అనేటువంటి 2 కాంపోనెంట్స్ ఇచ్చి ఐడెంటిఫై సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని ఇచ్చింటాడు. కాబట్టి సొల్యూట్ సాల్వెంట్ ఇచ్చేసినప్పుడు మనకేమవుతుందా అంటే సొల్యూట్ సాల్వెంట్ 2 ఇచ్చాడు, అక్కడే నువ్వు నంబరింగ్ ఇచ్చుకో. సొల్యూట్ లెస్ నెంబర్ ఉంది, తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, సాల్వెంట్ హైయెస్ట్ నెంబర్ ఉంది, మనకు వచ్చేసి ఎక్కువ పర్సంటేజ్ ఉండేటటువంటి అవకాశము ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎవరో డౌట్ పెట్టారు, జీవిత అనుకుంటా. సార్ ఆ డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, ఒక సొల్యూట్ ఒకటి సాల్వెంట్. సాల్వెంట్ క్యాపిటల్ ఎస్, సొల్యూట్ స్మాల్ ఎస్ తో ఇండికేట్ చేస్తా. రెండింటిని 100 ml తీసుకుంటే సార్, రెండింటిని 100 ml తీసుకుంటే దాన్ని మనము
సొల్యూట్ ఏంటి సాల్వెంట్ ఏంటి అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అని అడుగుతుంది. ఇక్కడ రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవాలన్నా, ఈ రెండు వాటిల్లో ఏదైనా సరే ఒక కాంపౌండ్ ఏ వాటర్ మాలిక్యూల్ అనుకోండి, కళ్ళు మూసుకొని సాల్వెంట్ ఏంటంటే వాటర్ అని రాసేయచ్చు. ఎందుకంటే వాటర్ ఈజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్. వాటర్ ఈజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్. ఒకటి ఇది 100 ml ఉంది, ఇంకో కాంపౌండ్ మీ ఫేవరెట్ ఇథైల్ ఆల్కహాల్, ఇది 100 ml ఉంది అనుకున్నాను. సో ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నటువంటి ఈ కాంపౌండ్స్లో సొల్యూట్ ఏంటి సాల్వెంట్ ఏదంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి సొల్యూట్ సాల్వెంట్ని గమనించినట్లయితే మనకు వాటర్ మాలిక్యూల్ వచ్చేసి యూనివర్సల్ సాల్వెంట్, దాన్ని మనం సాల్వెంట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఈసారి తెలివిగా సార్ ఇక్కడ నేను వాటర్ ఎగరగొట్టేశాను, ఇది 100 grams NaCl తీసుకున్నా, ఇక్కడ కూడా వాటర్ కాదు ఇక్కడ ఆల్కహాలే, ఏం చేస్తావు అని అడిగాడు. జస్ట్ ఇమాజిన్ అంతే. సో ఈ కేసులో సెకండ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాల్వెంట్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్టెంట్ లిక్విడ్ స్టేట్. సాల్వెంట్ ఎప్పుడు కూడా మనకు లిక్విడ్ స్టేట్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం తల్లి, ఇక్కడ నీకు ఈ కేసులో వచ్చేసరికి ఆల్కహాల్ వచ్చేసి సాల్వెంట్గా మనకు యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, మనం వీటిపైన బిట్స్ చేసినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతాను. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ అప్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం గమనించినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్. సొల్యూషన్స్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేస్తాం? సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ many types on the basis of 3 major factors. సొల్యూషన్స్ వచ్చేసి 3 మేజర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. ఆ డిఫరెంట్ టైప్స్గా మనం క్లాసిఫై చేయడానికి 3 మేజర్ ఫ్యాక్టర్స్. ఏంటి ఆ 3 మేజర్ ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ గమనించినట్లయితే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి నేచర్ ఆఫ్ సాల్వెంట్. సెకండ్ వన్ గమనించినట్లయితే సెకండ్ వన్ కనపడుతుంది. ఓకే, weight of solute. Next, third one, physical state of solvent. చూడండి, ఈ 3 మేజర్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని సొల్యూషన్స్ ని డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే నేచర్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ యొక్క నేచర్ ని బేస్ చేసుకొని ఇక్కడ సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎట్లా క్లాసిఫై చేస్తామంటే మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ ఈస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్, సొల్యూట్ యొక్క వెయిట్ ని బేస్ చేసుకునే సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఫైనలీ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్. సో ఇక్కడ ఇది వరకు ఒకరు సార్ హోమోజీనస్ సొల్యూషన్స్, హెటెరోజీనస్ సొల్యూషన్స్ అని ఎవరో పెట్టారు, టైప్ చేశారు. నానా మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ అంటేనే హోమోజీనస్ మిక్చర్. హోమో హెటెరో అని రాయకూడదు, ఎందుకంటే హెటెరోజీనస్ మిక్చర్ అంటే ఈజీగా సపరేట్ చేసేస్తాం. అట్లా హెటెరోజీనస్ మిక్చర్ కనుక ఫామ్ అయితే వాటిని కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. ఇది మనకు సర్ఫేస్ కెమిస్ట్రీ అనే చాప్టర్ ఉంది, సెకండ్ ఇయర్లోనే, అక్కడ మనం దీని గురించి చదువుకుందాం. ఓకేనా? సో ఇక్కడ హోమోజీనస్ హెటెరోజీనస్ సొల్యూషన్స్ రాయకూడదు. సొల్యూషన్స్ 3 డిఫరెంట్ క్లాస్గా మనం క్లాసిఫై చేస్తాం. వన్ ఈస్ ఫస్ట్ వన్ దేని బేస్ చేసుకున్నారంటే నేచర్ ఆఫ్ సాల్వెంట్, అనదర్ వన్ ఈస్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, అండ్ ఫైనలీ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. దెన్ on the basis of nature of solvents, the solutions are classified into 2 different types. One is the aqueous solutions, another one is the non-aqueous solutions. తల్లి ఇక్కడ సాల్వెంట్ యొక్క నేచర్ ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి aqueous solutions. సెకండ్ వన్ నాన్ aqueous solutions. చూద్దాం, ఇక్కడ నేచర్ ఆఫ్ సాల్వెంట్ ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ 2 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి aqueous solutions. Aqueous solutions means nothing but aqueous
solutions means nothing but the solutions which is having water is a solvent, they consider as a aqueous solutions. చూడండి, aqueous solutions అంటే the solutions which consisting water is a solvent. ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో అయితే వాటర్ ని నువ్వు సాల్వెంట్ గా కన్సిడర్ చేసినావో అట్లాంటి సొల్యూషన్స్ అన్నీ కూడా aqueous solutions. Aqueous solution means nothing but the solutions which consisting water is a solvent. ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో అయితే వాటర్ మనకు సాల్వెంట్ గా యాక్ట్ అయి ఉంటుందో అలాంటి సొల్యూషన్స్ ని నువ్వేమనాలా అంటే aqueous solutions అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ సొల్యూషన్, 10 grams సాల్ట్ తీసుకెళ్ళి 100 ml వాటర్లో యాడ్ చేసాం. సో వాటర్ వచ్చేసి సాల్వెంట్గా యాక్ట్ అవుతుంది, అది మనకు వచ్చేసి సాల్ట్ సొల్యూషన్ అవుతుంది. సో అందులో ఏం చేస్తున్నాము, NaCl H2O కలుపుతున్నాం. ఇది సాల్వెంట్, ఇది సొల్యూట్. అంటే వెయిట్ తక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. నెక్స్ట్ అదేవిధంగా సుక్రోజ్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేసాం, షుగర్ సొల్యూషన్ ఫామ్ అయింది. సో దీన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ వాటర్ సాల్వెంట్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ ప్లస్ వాటర్. ఇక్కడ వాల్యూమ్ రాయాలి, ఎందుకంటే రెండు లిక్విడ్ స్టేట్ లోనే ఉంటాయి. ఇది 10 ml అనుకుందాం, ఇది 40 ml అనుకుందాం. సో హై పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాల్వెంట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకు వాటర్ సాల్వెంట్ గా యాక్ట్ అయ్యేటటువంటి అన్ని సొల్యూషన్స్ ని మనం ఏమంటున్నాం అంటే aqueous solutions అంటాం. Aqueous solutions means nothing but the solutions which is having or which consisting water is a solvent, they consider as a aqueous solutions. ఏ సొల్యూషన్స్ లో అయితే వాటర్ మనకు సాల్వెంట్ గా యాక్ట్ అయిందో అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఏమన్నారు అంటే aqueous solutions అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇది రాస్తాను తల్లి, ప్రాబ్లం లేదు కదా. ఇది aqueous, ఇదేమో నాన్ aqueous solutions. ఇక్కడ aqueous అంటే వాటర్ సాల్వెంట్ గా ఉండాలా. నాన్ aqueous solutions means nothing but the solutions okay చూడండి, the solutions which is having other than water molecule is act as a solvent. అదేదైనా ఉండొచ్చు, వాటర్ ఉంటే aqueous నాన్ aqueous కాదు. వాటరు సాల్వెంట్ గా యాక్ట్ అయితేనే aqueous solutions. వాటరు సాల్వెంట్ గా యాక్ట్ అవ్వకపోతే నాన్ aqueous solutions. నాన్ aqueous solutions means nothing but the solutions which consisting other than water molecule is act as a solvent, they consider as a non-aqueous solutions. Non-aqueous solution అంటే మనకు సాల్వెంట్ ఏమి ఉండాలా, సాల్వెంట్ వచ్చేసి other than water. వాటర్ కాకుండా ఏమైనా తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఈథర్ తీసుకోవచ్చు, లేదంటే బెంజిన్ తీసుకోవచ్చు, లేదంటే కిరోసిన్ తీసుకోవచ్చు. ఏ కాంపౌండ్ అయినా తీసుకో, అదర్ దాన్ వాటర్ మాలిక్యూల్ అయి ఉండాలా. అట్లాంటి కేసెస్లో మాత్రమే మనకు నాన్ aqueous సొల్యూషన్ ని కన్సిడర్ చేస్తాం. నాన్ aqueous solutions means nothing but the solutions which is consisting
other than water molecule is act as a solvent, they consider as a non-aqueous solutions. Non-aqueous solutions की aqueous solutions की difference ఒకటే. aqueous solutions లో water molecule వచ్చేసి మనకు దేనికి యాక్ట్ అవుతుందా అంటే water molecule is act as a solvent. ఎక్కడ aqueous solutions. non-aqueous solutions లో other than water molecule కాకుండా ఏదైనా కానీ దాన్ని ఏమంటున్నాం అంటే నాన్ aqueous solutions అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ది మిక్చర్ ఆఫ్ ఈథర్, ROR అంటే ఈథర్. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనము ఫంక్షనల్ గ్రూప్స్ దగ్గర రాసుకున్నాం. ఈథర్ మిక్స్డ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ benzene C6H6, the mixture of ether and benzene. ఈథరు బెంజీన్ రెండు కలిసి ఉన్నాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 ml అనుకో, ఇది సాల్వెంట్ అవుతుంది. ఇది 10 ml అనుకో, ఇది సొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఈథర్ ప్లస్ కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 సేమ్ వాల్యూ అనుకున్నాను. సో it is considered carbon tetrachloride considered as a solute. Similarly, ether considered as a solvent. I will give one example. ROH, alcohol, whatever it may be, ethyl alcohol or methyl alcohol. So, alcohol plus water. So, we are taking alcohol is 100 ml. Water is only 20 ml. In this case, the solution consisting both water and alcohol. So alcohol solution is formed. But in this case, we are considered alcohol is a solvent. Why? Because it consisting large amount. సో హై పర్సెంటేజ్ ఉంది కాబట్టి దీన్ని మనం సాల్వెంట్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం. వాటర్ కూడా ఉంది కదా సార్, అయితే వాటర్ మనం ఇక్కడ సాల్వెంట్ గా కన్సిడర్ చేయము. ఎందుకు చేయమంటే ఇట్ కన్సిస్టింగ్ వెరీ లెస్ పర్సెంటేజ్ కంపేర్ టు ఆల్కహాల్. అందుకే మీకు ఇక్కడ పర్సెంటేజ్ రాశా, వాల్యూమ్స్ రాశా, అర్థమవుతుందా? సో ఈ కేసులో మీకు ఆల్కహాల్ వచ్చేసి సాల్వెంట్ గా యాక్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి వాటర్ వచ్చేసి సొల్యూట్ గా యాక్ట్ అవుతుంది, మర్చిపోవద్దు. రెండింటికి డిఫరెన్స్ అదేనా? aqueous solutions అంటే వాటర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ సాల్వెంట్. నాన్ aqueous solutions means nothing but other than water molecule is act as a solvent. ఈ నాన్ aqueous లో కూడా మనకు వచ్చేసి ఏముండొచ్చు అంటే వాటర్ ఉండొచ్చు. అయితే వాటర్ ఉన్నంత మాత్రాన అది మనకు సాల్వెంట్ గా యాక్ట్ అవ్వకూడదు. వాటర్ వచ్చేసి మనకు ఉన్నా కూడా అదేమై ఉండాలంటే సాల్వెంట్ గా యాక్ట్ అవ్వకుండా ఉంటే అట్లాంటి దాన్ని మాత్రమే మనం ఏమంటున్నామంటే నాన్ aqueous సొల్యూషన్స్ అంటాం. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నాను, తొందరగా స్క్రీన్ షాట్ తీసుకో. 1 2 3 4 5 ఫటాఫట్ అయిందా? ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిట్ ఆఫ్ సొల్యూట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్ లో సెకండ్ దేని బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తున్నాం అంటే సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ సొల్యూట్ యొక్క వెయిట్ ని బేస్ చేసుకొని సొల్యూషన్స్ యొక్క క్లాసిఫికేషన్. On the basis of weight of solute, the solutions are classified into two different types. One is concentrated solutions or standard solutions. Another one is dilute solutions. First one ఏంటంటే concentrated solutions. దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ సొల్యూషన్స్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి dilute solutions. Before that,
ఐ విల్ గివ్ వన్ జనరల్ ఎగ్జాంపుల్. దీని గురించి మనం చెప్పుకుందాం. అందుకంటే ముందు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం లేదు నాన్న, ఇక్కడ సొల్యూట్ యొక్క వెయిట్ బేస్ చేసి కూడా క్లాసిఫికేషన్ చెప్తున్నాం. సో నువ్వు గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మర్ వెకేషన్స్ కి, ఇది పాండమిక్ లేండి, జస్ట్ ఇమాజిన్ ఈ సమ్మర్ వెకేషన్కి మన ఇంటికి మన ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు అనుకో. ఒకడు ఏ, ఇంకొకడు బి. మీకు జనరల్గా నేను క్లాస్లో చెప్పేటటువంటి ఎగ్జాంపుల్. సో ఇద్దరికి ఏం చేసినాను అంటే నేను షుగర్ సొల్యూషన్ ప్రిపేర్ చేసి ఇచ్చాలనుకున్నాను. రెండింటి యొక్క కెపాసిటీ ఎంత అంటే 100 ml. ఇందులో ఏ వచ్చేసి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, బి కూడా ఫ్రెండే కానీ అయితే వీనంతలే. కాబట్టి నేను ఏం చేసినాను అంటే ఏకి 25 grams, ఎందుకులే ఫ్రెండ్ కదా ఎక్కువ వేసేస్తా. 80 grams షుగర్ యాడ్ చేసి ఇచ్చా. బీకి ఏం చేసినారు అంటే కేవలం 5 grams మాత్రమే షుగర్ని యాడ్ చేశా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది షుగర్ సొల్యూషన్, అందులో డౌట్ లేదు. సాల్వెంట్ ఏంటంటే అంటే వాటర్, సొల్యూట్ ఏంటంటే షుగర్. సో మనము టక్కన ఒక దానికి మనం ఆన్సర్ చేయొచ్చు. ఏంటంటే తల్లి ఏబి రెండు సొల్యూషన్స్లో స్వీట్గా ఉండేటటువంటి సొల్యూషన్ ఏది? స్వీట్గా ఉండేటటువంటి సొల్యూషన్ ఏది? వెరీ గుడ్ ఏ. ఓకే, వెరీ గుడ్. Solution A is more sweetness compared to B. Why? Because we are adding more percentage of sugar compared to B. ఇది ఒక్కటి అర్థమైతే మనకి క్లాసిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఈ చిన్న కాన్సెప్ట్ అర్థమైతే క్లాసిఫికేషన్ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఒకసారి చూడండి. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ మీన్స్ నథింగ్ బట్ ది సొల్యూషన్ which is consisting solute weight is almost equal to solvent weight. They consider as a concentrated or standard solutions. బాగా గుర్తుపెట్టుకోవాలి. Concentrated solutions అంటే weight of solute is almost equal, is not equal, ఈజ్ ఆల్మోస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈక్వల్ సింబల్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి అక్కడే ఎంత తీసుకోవాలి సార్ లేదు. ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సాల్వెంట్ వెయిట్. ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సాల్వెంట్ వెయిట్. దే కన్సిడర్ హ్యాస్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ మీన్స్ నథింగ్ బట్ ది సొల్యూషన్ which consisting solute weight is almost equal to solvent weight. They consider as a concentrated solutions or standard solutions. చూడండి, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సొల్యూట్ యొక్క వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సాల్వెంట్ వెయిట్. మీరు గమనించారో లేదు, నేను ఫస్ట్ ఇక్కడ 25 పెట్టేసి మళ్ళీ దాన్ని అరైజ్ చేసి 80 రాశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర ఈక్వల్గా మీకు చూపించడం కోసం అంతే. సో ఇది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ఆర్ స్టాండర్డ్ సొల్యూషన్స్. దిస్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ దే హ్యావ్ హై రియాక్టివిటీ కంపేర్ టు డైల్యూట్ సొల్యూషన్స్. ఈ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ యొక్క రియాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ప్రాక్టికల్ చేయడానికి కెమిస్ట్రీ ల్యాబ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అని ఉంటాయి. CON, CON, HCl, concentrated hydrochloric acid, concentrated sulfuric acid, concentrated nitric acid అని ఉంటాయి. వాటి జోలికి మనం పోవద్దండి నేను అర్థం. పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు దాన్ని అనవసరంగా దాన్ని తట్టినామంటే జీవితాంతం నీకు ఒక మార్క్ ఇచ్చేస్తున్నది. సో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ వెరీ ర్యాపిడ్ రియాక్షన్స్ కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోయింది కదా. ఇక్కడ ఏం రాసిన వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సాల్వెంట్ వెయిట్. డైల్యూట్ సొల్యూషన్స్ మీన్స్ నథింగ్ బట్ ది సొల్యూషన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ solute weight is
కంపేర్ టు సాల్వెంట్ వెయిట్ దే కన్సిడర్ హ్యాస్ ఏ డైల్యూట్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, డైల్యూట్ సొల్యూషన్స్ అంటే సొల్యూట్ యొక్క వెయిట్ క్యాపిటల్ ఎస్, దీని యొక్క వెయిట్ తో పోలిస్తే సాల్వెంట్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అట్లాంటి సొల్యూషన్స్ మనం ఏమంటున్నాము అంటే డైల్యూట్ సొల్యూషన్స్ అంటున్నాము. ఏమంటున్నాము? డైల్యూట్ సొల్యూషన్స్ అంటున్నాము. నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ చిట్ట చివరి క్లాసిఫికేషన్ ఏదైతే ఉందంటే చిట్ట చివరి క్లాసిఫికేషన్ వచ్చేసి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్. ఈ ఫిజికల్ స్టేట్ ఆఫ్ సాల్వెంట్ అనేది మనము